ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంకల్ప్ 2026ని లాంచ్ చేసింది. ఇందులో ఏంటంటే ఇండిజీనియస్ క్రిటికల్ కాంపోనెంట్ స్పేర్స్ కానివ్వండి, ఏవియానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వీటన్నిటికి సంబంధించి మన స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి వాటిని రెడీ చేసుకునే విధంగా ఒక రోడ్ మ్యాప్ని సిద్ధం చేశారు. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? ఈ సంకల్ప్ 2026 ఉద్దేశం ఏంటి? ఈ రోడ్ మ్యాప్లో ఏముంది? మనం గత 70 ఏళ్లుగా సోవియట్ యూనియన్ తర్వాత రష్యా మీద మనం కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మనకు ఉన్నటువంటి అస్త్రాలు, మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఇవన్నీ కూడా రష్యన్ టెక్నాలజీనే. ఆల్మోస్ట్ 75-80% మన దగ్గర అంతా రష్యావే ఉన్నాయి. మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మనకు గన్స్ కావచ్చు, మన ట్యాంకులు కావచ్చు, షిప్పులు, సబ్మరీన్. ఇన్ఫాక్ట్ మనకు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అది అడ్మిరల్ గోర్ష్కోవ్, అక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం. కాబట్టి మన దగ్గర మెజారిటీ టెక్నాలజీ రష్యా నుంచి వచ్చేది. రష్యా గతంలో మనకు స్పేర్ పార్ట్స్ ఇచ్చేది. కొంత మనం భారతదేశంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, కానీ నీష్ టెక్నాలజీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదు. క్రమేపీ మనం మన దేశంలోనే ఆ టెక్నాలజీ పెంచుకోవడం మొదలుపెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్కి సంబంధించి దాని ఫ్రేమ్ కూడా ఫార్ములా వాళ్ళే ఇచ్చారు. అసెంబ్లింగ్ మాత్రమే చేసాం ఫస్ట్ లో. అక్కడి నుంచి స్టోరీ కట్ చేస్తే ఈ రోజు దాని ఇంధనం దగ్గర నుంచి తీసుకొని, దాని కేసింగ్, మెటలర్జీ దగ్గర నుంచి తీసుకొని ప్రతిదీ కూడా మనం క్రమేపీ దాన్ని ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళాం. అదే పరిస్థితి మిగతా వాటికి సంబంధించి కూడా. మనకు ట్యాంకులు ఆల్మోస్ట్ ఈరోజు భారతదేశంలో తయారు చేసుకుంటాం, లైసెన్స్ వాళ్ళదే, కానీ మొత్తం మన దేశంలో తయారు చేసుకోగలుగుతున్నాం. మెటలర్జీ కూడా మనం దానికి కావాల్సిన మెటల్స్ అన్ని మనమే చేసుకోగలుగుతాం. ఇప్పటికీ కూడా రష్యా మీద డిపెండెన్సీ 100% మనం తీయలేకపోయాం. రష్యానికి ఇప్పుడు కూడా ఇంకా 50-60% స్పేర్ పార్ట్స్ రష్యా నుంచి రావాల్సిందే. దానిని కరెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ సంకల్ప్ 26 అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా ఫోకస్డ్ గా ఈ ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టారు. దీంట్లో ఇందాక నువ్వు అన్నట్లు స్పేర్ పార్ట్స్, దాంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని కూడా రష్యా నుంచి వచ్చే స్పేర్ పార్ట్స్ లో ఎన్ని స్పేర్ పార్ట్స్ భారతదేశంలో తయారు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ఛాలెంజ్ వదిలేరు. దాంతో ఈ రోజు మన ఇండస్ట్రీ, మన రీసెర్చ్, డిఆర్డిఓకి సంబంధించినది కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలో ఉన్న రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, మన ఇండస్ట్రీ అంటే మనకు ప్రైవేట్ రంగము, పబ్లిక్ సెక్టర్ వీళ్ళు కావచ్చు, లేదా మన అకాడమీ, మన కాలేజెస్, ఐఐటీస్ లాంటివి, తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ కాంపనెంట్స్ ఎలా భారతీకరణ చేయొచ్చు అన్న దిశగా వాళ్ళకందరికీ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసరికి రాబోయే 1-2 సంవత్సరాల్లో మనకు మెజారిటీ కాంపనెంట్స్ రష్యా నుంచి డిపెండ్ అయిన కాంపనెంట్స్, క్రిటికల్ కాంపనెంట్స్ అన్ని కూడాను మన దేశంలోనే తయారు చేయడానికి ఐఏఎఫ్ నిర్ణయించి చేస్తున్నారు. స్పేర్ పార్ట్స్, ఏవియానిక్స్ అంటే తెలుసు కదా మనకు, దానికి సంబంధించిన ఫ్లైట్ కి సంబంధించినవన్నీ ఏవియానిక్స్. రెడార్స్ అన్ని కూడా రష్యన్ రెడార్స్. ఇప్పుడు రష్యన్ రెడార్స్ ని తీసేసి మన క్రమేపీ మన రెడార్స్, ఉత్తము, విరూపాక్ష, ఇటువంటి మనవి ఏవైతే ఉన్నాయో అవి మనం పెట్టే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్ పోయి ఇప్పుడు గ్యాలియం నైట్రేట్ టెక్నాలజీ వచ్చింది, కొత్త చాలా అత్యాధునికమైన టెక్నాలజీ. వాటిల్లో ఉన్నటువంటి రీప్లేస్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. అలాగే రడార్ సిస్టమ్స్ తర్వాత మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, దాంట్లో ఇదివరకు అన్ని వైర్లు పెట్టి దాని మొత్తం మాన్యువల్ కంట్రోల్ అంతా ఉండేది. కంప్లీట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటరీ అన్ని పెట్టి దాన్ని ప్యానల్ మొత్తం చేంజ్ చేయాలి. ఎందుకంటే ఫ్రేమ్ కూడా మాన్యువల్ గా ఆపరేట్ చేయడానికి తయారు చేసిన ఫ్రేమ్ ని ఇప్పుడు తీసుకెళ్లి మనం కంప్లీట్ గా ఎలక్ట్రానిక్స్ పెడితే కనుక అది పడుతుందో పట్టదో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కదా. కాబట్టి కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ సూట్స్ అన్ని కూడా పెట్టాం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అంటే శత్రువు మన మీద వాడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ చేస్తే, అటాక్ చేస్తే కనుక మన ఏవియానిక్స్, మన రెడారు, మన కమ్యూనికేషన్స్ దెబ్బ తినకుండా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే వాడి ఎలక్ట్రానిక్ జామింగ్ మనం ఎలా చేయగలం, ఇవన్నీ కూడా. అలాగే ఫ్రంట్ అండ్ ఫోన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ కాంపనెంట్స్ అన్ని కూడా. అలాగే కమ్యూనికేషన్, ఎవరెవరితో కమ్యూనికేట్ చేయాలి, కింద రెడార్స్ తో కమ్యూనికేట్ చేయాలి, కింద గ్రౌండ్ స్టేషన్ కమాండ్ స్ట్రక్చర్ తో కమ్యూనికేట్ చేయాలి, ఆకాశంలో ఉన్నటువంటి ఇతరత్ర విమానాలు, భారతదేశానికి సంబంధించిన విమానాలతో కమ్యూనికేట్ చేయాలి, ఆకాశంలో ఉన్నటువంటి డ్రోన్స్ ఏవైతే అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటితో కమ్యూనికేట్ చేయాలి, శాటిలైట్ తో కమ్యూనికేట్ చేయాలి, ఏవాక్స్ తో కమ్యూనికేట్ చేయాలి. ఇన్ని కమ్యూనికేషన్స్, ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్ని కూడా మనకు రష్యాని తెచ్చుకున్నాం గతంలో. కాబట్టి ఇవి మనం భారతీకరణ చేసామంటే రష్యా వెనక నుంచి వినలేదు, లేదా రష్యాకు ఉన్నటువంటి పాత టెక్నాలజీ ఏదైతే ఉందో అది కాకుండా అత్యాధునికమైన టెక్నాలజీ మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇన్ని కాంపనెంట్స్ అన్ని కూడాను మనం కంప్లీట్ గా ఓపెన్ అప్ చేసింది ఐఏఎఫ్. చాలా సీరియస్ గా
మనలో ఉన్నటువంటి వీక్నెస్లన్నీ ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ టెక్నాలజీ వీక్నెస్ అన్ని పూర్తి చేసే దిశగా సంకల్ప్ 26 అని వాడు నిర్ణయించారు. బహుశా రాబోయేటువంటి 2 నుంచి 5 సంవత్సరాల లోపు సిగ్నిఫికెంట్ రష్యా నుంచి మనం కొన్నటువంటి ఎక్విప్మెంట్ లో చాలా పార్ట్స్ కాంపోనెంట్స్ అన్ని కూడాను భారతదేశంలో తయారు చేసేటువంటి ఒక పరిస్థితి మనం చూడబోతున్నాము. కాబట్టి చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఒకటి, రష్యా మీద డిపెండ్ అవ్వలేము. వాళ్ళ యుద్ధాలు ఎలా ఉంటాయో వాళ్ళ పరిస్థితి తెలియదు, వాళ్ళ యుద్ధం అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. 2, వాళ్ళది చాలా పాత టెక్నాలజీ. కాబట్టి ఈ రెండింటిని కౌంటర్ చేయడానికి అని చెప్పి ఈ సంకల్ప్ 26 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.